ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ స్క్వాడ్ లేకపోతే అసలు ఆ మ్యాచెస్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక నెరేటివ్ చెప్తాను. సో ఏంటంటే ఈసారి వరల్డ్ కప్ ఇండియాలో అవ్వట్లేదు. అఫ్ కోర్స్ చాలా మందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది. అది సౌత్ ఆఫ్రికాలో అవుతుంది. బట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాతో పాటు జింబాబ్వే అండ్ నమీబియా కూడా కో హోస్ట్ లాగా ఉన్నారు. సో సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ మ్యాచెస్ ఆడతారు. బట్ నమీబియాలో 3 మ్యాచ్లు, జింబాబ్వేలో ఒక 8 మ్యాచ్ల వరకు ఆడుతున్నారు. అసలు దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే అఫ్ కోర్స్ తెలుసుకోవాలి. సో ఏంటంటే మన ప్రతి ఒక్క ప్లేయర్, స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్ సౌత్ ఆఫ్రికాలో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే మరి అంతగా లేదు, అన్లెస్ సమ్ ఆఫ్ ద కోర్ స్క్వాడ్. సో ఎందుకు తెలుసుకోవాలి సౌత్ ఆఫ్రికా గురించి, జింబాబ్వే గురించి, నమీబియా గురించి అంటే అఫ్ కోర్స్ బాస్, వరల్డ్ కప్ అక్కడే ఆడుతున్నారు కదా, అది కాకపోతే ఏం తెలుసుకుంటాం వీళ్ళ, అలా కాదు కదా. సో అదే తెలుసుకుందాం. సో ఏంటంటే పేస్, బౌన్స్ అందరూ చెప్పేసోది. సౌత్ ఆఫ్రికా పిచ్ పేస్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది, లేటరల్ మూవ్మెంట్ ఉంటుంది అని. అది ఎందుకు చెప్తారో తెలియదు అందరూ, బట్ నేను కూడా అదే చెప్తా. ఎందుకంటే అఫ్ కోర్స్ దట్స్ ట్రూ కాబట్టి. ఎందుకంటే ఇండియాలో టర్న్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో బౌన్స్ ఉంటుంది. రెండు యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకున్న 18 ఓడిఐస్ లెఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ కండిషన్స్ కి తగ్గట్టు ఎవరు పర్ఫామ్ చేస్తారు అని మనం టెస్ట్ చేసుకోవాలి. 18 గేమ్స్ అంటే ఒక టీమ్ కి ఐపీఎల్ సీజన్ అంతా అంతే. దాంట్లోనే మనం డిసైడ్ చేయాలి ఏ ప్లేయర్ వెళ్తాడో, ఏ ప్లేయర్ ఇంట్లో కూర్చుంటాడో అని. అండ్ ఈ 18 మ్యాచెస్ లో చూడండి, నేను ప్రతి ఒక్క మ్యాచ్ కి వీడియో చేస్తాను, ముందు ఒకటి, మ్యాచ్ తర్వాత ఒకటి. మనం ఒక్కొక్క ప్లేయర్ ని కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్దాము. మేబీ ఇఫ్ మీకు ఆ జర్నీ నచ్చితే జస్ట్ ఫాలో చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అఫ్ కోర్స్ చేసుకోండి. అండ్ యా, నేను ఊరికే అడుగుతాను, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే నేను ఒక తెలుగు క్రికెట్ యూట్యూబర్ని. సో మీరు చూసుకుంటే నాలాంటి క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు, బొచ్చెడు ఉన్నారు. బట్ వాళ్ళందరూ హిందీలో ఉన్నారు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్నారు. బట్ మన తెలుగు వాళ్ళ కోసం చాలా తక్కువ మంది ఉన్నారు. ఓన్లీ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ అండ్ ఎస్టాబ్లిష్ కమెంటేటర్స్ మాత్రమే ఉన్నారు. సో నాకు ఒక అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన అనాలిసిస్ మాత్రమే నేను మీకు చెప్తాను. సో ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో పెద్ద క్రికెటర్ని, అనలిస్ట్ని కాదు. నాకు కూడా మీలాగే ప్యాషన్ ఉంది, మీలాగే గల్లీ క్రికెట్ ఆడి పెరిగినోడిని, మీలాగే చిన్న చిన్న మ్యాచెస్ ఆడుతూ పెరిగినోడిని. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను, బట్ స్టిల్ క్రికెట్ ఆడతాను ఎవ్రీ వీకెండ్. సో ఎంత బిజీ ఉన్న లైఫ్లో క్రికెట్తోనే ఉంటాను. సో అందరి డ్రీమ్ ఇది, మనం అందరం ఒక కమ్యూనిటీగా జాయిన్ అయ్యి లెట్స్ షేర్ దిస్ పేజ్. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను మీ ఫ్రెండ్ లాగా వచ్చి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్, ఫస్ట్ ఓడిఐ ధర్మశాలలో జరుగుతుంది. సో ధర్మశాల ఇస్ బ్యూటిఫుల్ గ్రౌండ్, మీకు అందరికి తెలుసు. అండ్ పర్సనలీ నేను ధర్మశాల గ్రౌండ్ కి కూడా వెళ్ళాను. సో ఎంత బాగుంటుందంటే అది ఒక ఎండ్ నుంచి చూస్తే మీకు ప్రాపర్ హిమాలయాస్ కనిపిస్తాయి. సో అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఆ పిచ్ ఎలా ఉండబోతుంది అని. నాకు తెలిసి పిచ్ ఎలా ఉండబోతుంది అంటే బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎర్లీ ఎర్లీ ఏమంటారు, ఎర్లీ ఓవర్స్ లో స్వింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఎందుకు చేస్తారు అంటే అఫ్ కోర్స్ ఇది మన హోమ్ సిరీస్ లో మనం ఎంత ఎంత రెప్లికా చేయగలిగితే, ఎంత సౌత్ ఆఫ్రికా పిచెస్ లాగా మనం చేయగలిగితే మన ప్లేయర్స్ కి అంత బాగుంటుంది. సో అంత బెటర్ గా అవుతారు వాళ్ళు. సో అందుకనే అది చేస్తున్నాం అనమాట మనము. మూడు ఓవర్ ఇంకా దేని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి అంటే మనం అఫ్ కోర్స్ స్క్వాడ్ గురించి. బట్ స్క్వాడ్ గురించి వెళ్లే ముందు ఒక చాలా పెద్ద థింగ్ దాన్ని అడ్రస్ చేస్తాం ఫస్ట్. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ ఆడట్లేదు. మనం ఏమనుకున్నాము, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రతి ఒక్క సిరీస్ ఆడతారు, 18 ఓడిఐస్ ఆడతారు, మంచి వార్మప్ అయిపోయి ఉంటారు, మంచి మ్యాచ్ రెడీ ఫిట్నెస్ లో ఉంటారు, అండ్ 2027 లో చుక్కలు చూపిస్తారు అని. బట్ ఫస్ట్ దెబ్బే మనకి గట్టి తగిలింది. విరాట్ కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ పుల్ చేసుకున్నాడు, అండ్ రోహిత్ శర్మ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ క్లియరెన్స్. అది కొంచెం కష్టమే అని చెప్పాలి, బట్ స్టిల్ ఐ ట్రస్ట్ దెమ్ బాయ్స్. సో వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది. రోహిత్ శర్మ ఒకప్పుడు ఎలా ఉండే ఫిజిక్, 2027 వరల్డ్ కప్ కి హౌ ఫిట్ హీ బికేమ్. సో అంత మంచిగా ఫిట్ అయ్యాడు అంటే ఆ ఏజ్ లో బాస్, హీస్ 39. సో ఆ ఏజ్ లో అంత ఫిట్ అయ్యాడు అంటే డెడికేషన్ ఉందనే చెప్పాలి, అతనికి ఆ కోరిక ఉందనే చెప్పాలి. సో ఏదైనా ఓం శాంతి ఓం మూవీలో కానీ, ఏదైనా మూవీలో కానీ మనం కావాలి అనుకుంటే మొత్తం వరల్డ్ అంతా దాని ఏకమై నీకు ఇస్తుంది కదా. సో లెట్స్ ప్రే వీళ్ళిద్దరూ ప్రాపర్ గా ఫిట్ ఉంటారు అని. We need to see them in 2027 World Cup. And Virat Kohli,
ఆల్రెడీ ఐపీఎల్ మ్యాచ్లో అతను చెప్పాడు లాస్ట్ 6 కొట్టే ముందు నాకు కాలు బాలేదు, వచ్చి ఎత్తుకోకండి అది ఇది అని. సో అలా ఉన్నప్పుడు కూడా ఐపీఎల్కి ఆడాడు. కమిట్మెంట్ ఇప్పుడు కొంతమంది అంటారు విరాట్ కోహ్లీ దానికి కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇండియాకి ఎందుకు లేరు అంటే, బాస్ ఆ కమిట్మెంట్ వేరు, ఈ కమిట్మెంట్ వేరు. ఇక్కడ ఇతను బెటర్ అవుతేనే 2027 వరల్డ్ కప్ లో ఆడగలుగుతాడు. అది కదా మీకు కావాల్సింది. ఈ సిరీస్ కాదు కదా కావాల్సింది. విరాట్ కోహ్లీకి ఎంత ఒక వార్మప్ గేమ్ ఇచ్చినా సరే హీల్ బి ఆల్ రైట్, మ్యాచ్ రెడీ ఉంటాడు. సో మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి. విరాట్ కోహ్లీ లేకపోయినా పర్లేదు, వి విల్ గో. సో స్క్వాడ్ సెలెక్షన్కి వస్తే ఓడిఐ ఫస్ట్ సిరీస్ లో ఓపెనర్స్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? యా, ఇఫ్ సపోజ్ రోహిత్ శర్మ కనుక ఫిట్ ఉంటే రోహిత్ అండ్ గిల్ ఆఫ్ కోర్స్ ఓపెనింగ్ అవుతాడు. అండ్ నంబర్ 3లో యశస్వి జైస్వాల్ ని తీసుకొచ్చారు. ఇది ప్రాపర్ ఛాన్స్ ఇతనికి, యశస్వి జైస్వాల్ కి. ఇతను కనుక ప్రూవ్ చేసుకోగలిగితే నేను నంబర్ 3గా ఆడగలుగుతాను అని, ఇతను సైడ్ బై సైడ్ వెళ్తాడు ఈ 2027 వరకు. ఎందుకంటే విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఇద్దరు స్క్వాడ్ లోనే ఉంటారు. వై? బికాస్ విరాట్ కోహ్లీ చెప్పాలి యశస్వి జైస్వాల్ కి, బికాస్ నేను చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే మోస్తున్నాడు ఆ నంబర్ 3 స్పాట్ ని. ఇప్పుడు అది వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అఫ్ కోర్స్ ఒక హ్యాండ్ ఓవర్ ఉండాలి కదా. సో హ్యాండ్ ఓవర్ ఉండాలంటే అతను స్క్వాడ్ లో ఉంటాడు. సో యశస్వి జైస్వాల్, ఇట్స్ యువర్ టైమ్ టు ప్రూవ్ నువ్వు చాలా బాగా ఆడాలి నాన్న అని నేను చెప్పను. అతను ఆడతాడు, నాకు తెలుసు, అతను అగ్రెసివ్ ఉంది కాబట్టి. బట్ పాయింట్ ఏంటంటే మిడిల్ ఆర్డర్. శ్రేయస్ అయ్యర్ వచ్చాక మిడిల్ ఆర్డర్ కేఎల్ రాహుల్తో కొంచెం స్ట్రాంగ్ ఉందనే చెప్పాలి. బట్ ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది, ఏదో మిస్ అవుతుంది మిడిల్ ఆర్డర్ లో అనిపిస్తుంది. సి, దిస్ ఇస్ కంప్లీట్లీ మై ఆనెస్ట్ ఒపీనియన్. మీరు మమ్మల్ని నన్ను ఎగిరేసినా నాకేం కాదు. ఎందుకు అంటే నేను చెప్పాల్సిన చెప్తాను. రజత్ పాటిదార్ మిడిల్ ఆర్డర్ లో వస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. చూద్దాం 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 చూద్దాం. పోన్లే పోన్లే, ఓకే, లెట్స్. సో బ్యాటింగ్ అంటే అలా ఉంది ప్రస్తుతానికి. అండ్ ఫినిషింగ్ కి మనకు హార్దిక్ పాండ్యా కూడా ఫిట్ గా లేడు, ఓడిఐ సిరీస్ ఆడడు అనిపిస్తుంది. సో ఫినిషింగ్ కొంచెం కష్టమే, ఒకప్పుడు ఉన్న డెప్త్ లేదు అనిపిస్తుంది. బట్ పర్లేదు, చూద్దాం. ఇది చిన్న వార్మప్ మ్యాచ్ అనుకుందాము, చూద్దాం. అండ్ వార్మప్ మ్యాచ్ అని ఆఫ్ఘనిస్తాన్ మీరు తక్కువ చూడకండి. వాళ్ళ దగ్గర వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి టీమే ఉంది. ఇలా ఉంది ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ అయితే. ఇండియా స్క్వాడ్ అయితే ఇలా ఉంది. సో చాలా బాగుంది. కానీ కింద మీరు చూస్తున్నట్లయితే డెబ్యూటెంట్స్ ఉన్నారు ఇండియాలో. ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ డెబ్యూటెంట్స్ గురించి. ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎండ్ చేసే ముందు వీడియో ఏంటంటే డెబ్యూటెంట్స్. మన 3 డెబ్యూటెంట్స్ ఉన్నారు ఈ సిరీస్ లో. ఆ 3 గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఒకటేమో గుర్నూర్ బ్రెరా, ఇంత ఉంటాడు, 6 feet 4 inches. సో అతని హైట్ మార్కో ఎన్సన్ లాగా. సో ఇతను కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఈ సిరీస్ లో నీడ్లెస్ వికెట్సే అవసరం లేదు. ప్రాపర్ లైన్ అండ్ ప్రాపర్ లెంత్, ప్రాపర్ బౌన్స్ కనుక జనరేట్ చేయగలిగితే, లైక్ గుడ్ లెంత్ లో పడి బౌన్స్ వస్తుంది చూడండి, అది జనరేట్ చేయగలిగితే ఇతను తప్పకుండా సౌత్ ఆఫ్రికా ప్లేన్ ఎక్కేస్తాడు. అదైతే పక్క. అండ్ ప్రిన్స్ యాదవ్ గురించి మీకు తెలుసా? విరాట్ కోహ్లీని ఐపీఎల్ లో డక్ కి అవుట్ చేశాడు. సో యా, హీస్ అ ప్రామిసింగ్ టాలెంట్. అతని దగ్గర స్వింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ డెత్ ఓవర్స్ లో హీ కుడ్ ఫాస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ లాగా వేస్తాడు అనమాట. కటర్స్ వేస్తాడు. సో దట్ విల్ బి రియలీ కీ. అండ్ దిస్ గాయ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ అనమాట. సో దిస్ గాయ్ కి 133, ఐ థింక్ 133 143 ఫస్ట్ క్లాస్ వికెట్స్ ఉన్నాయి. సో యా, ఇతను కూడా మంచి ఎక్స్పీరియన్స్డే. ఆ ఫ్లైట్ ఒకటి ఉంటుంది ఇతని దగ్గర, లెఫ్ట్ ఆర్మ్ కాబట్టి, ఆ గైలర్ ఫ్లైట్ అంటారు కదా. సో దాంతో మిడిల్ ఓవర్స్ లో మనకి చాలా గట్టిగా కట్టడి చేస్తాడు అనిపిస్తుంది. సో ఇది నా అనాలిసిస్ అనమాట. ఇది మీరేమో మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇది నా ఫస్ట్ వీడియో, చాలా తప్పులు మాట్లాడి ఉంటా దీంట్లో. బట్ మెల్లిగా ఇంప్రూవ్ అవుతా. ఛాన్స్ ఇస్తే మీతోనే ఉంటా. ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి క్రికెట్ కబుర్లు ఎన్నో చెప్తాను.